ఆయన ఆరోగ్యంలో స్వస్థతలు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున అన్నదానం చేస్తున్నటువంటి ఆ బాబాయ్ గారి కుటుంబాన్ని అతని ద్వారా దేవుడు నిరంతరంగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుందాం. సర్వశక్తి వందన తండ్రి, మీ యొక్క పాదముల వద్ద 1000 దినములు కూడా ఒక గడియతో సమానం. మీ యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ప్రపంచమే మర్చిపోతాం. ప్రభు ఆ యొక్క అనుమతి వారి పవిత్రమైన దివ్య పాదయ పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఈ పవిత్ర పాదాల సన్నిధి మేము ఎంతో ఓదార్పుని, ధైర్యాన్ని, శాంతిని, సమాధానం పొందుకుంటున్నాం. దయగల ప్రభు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఇంటిలో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఉన్నారనే ధైర్యం మా ఇంట్లో ఉన్నది. మరియు తల్లి సాహసోపేతంగా ధైర్యంగా మేము నమ్ముకొని ముందుకు వెళ్ళే ధైర్యాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని ప్రసాదించండి. ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో ఆత్మీయ విధులు పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి వారి కుటుంబాన్ని నిండుగా తీర్చమని తల్లి గాకు మా యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి కాసు కాపాడుగాక. ప్రార్థన వస్తూ ఉన్నది. దయచేసి వచ్చిన వారందరూ కూడా ఎవరు కూడా పేరు పోకుండా అందరూ కూడా పవిత్రమైన దేవుడు